కదా, ఏ టవల్ మీద ఉండుంటారు. ఛీ! వామ్మో, ఇది వచ్చిందేంటి? ఎవరు? పేపరోడు. మనం పేపర్ వేయించుకోవట్లేదు కదా. అందుకే డోర్ వేసింది. ఓ ఓకే. డాలీ వచ్చేసిందేంటి? ఇంకా లాభం లేదు, వెళ్ళి నిజం చెప్పేద్దాం. సిరి సిరి పద త్వరగా, డాలీ వచ్చేసింది. మన సామాన్లని సర్దేసుకుందాం. ఇదిగో మన పెళ్లి ఫోటోలు ఏమైనా ఉంటే మొత్తం తీసేసి త్వరగా త్వరగా పద. నేను ఇంత కంగారు పడుతుంటే నువ్వు కదలవేంటి? పదా. అదెందుకు వచ్చింది? ఏమో. అయినా దానికి మన ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? నీ ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చిందా? నా ఇంట్రెస్ట్ ఏంటి? అర్థమైంది. నువ్వు ఆఫీస్లో కుళ్ళు జోకులు వేసినప్పుడు అది పడి పడి నవ్వింది కదా, అప్పుడే నీ మీద కన్నీ చెప్పు. అమ్మో, నిజం చెప్పకూడదు. ఈ అమ్మాయిలు ఐ హేట్ లయర్స్ అంటారు కానీ నిజాలు చెప్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అందుకే అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు అబద్ధాలే చెప్పాలి. సిరి, మా దూరపు చుట్టాలు మనల్ని చూడడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు. నువ్వు కొంచెం ఇల్లు క్లీన్ చేసావా? అంత దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరికి ఎందుకు రావడం? దూరం కొలవడానికి ఏమో. అదే వాళ్ళు వస్తారుగా, అప్పుడు వాళ్ళని అడుగుదాం ఎందుకు వచ్చారు అని. నువ్వు కొంచెం లోపలే ఉండి మొత్తం క్లీన్ చేయి. లోపలే నువ్వు లోపల క్లీన్ చేయి, నేను బయట క్లీన్ చేస్తా. సరే వెళ్ళు. సిరి, మన ఇద్దరి మధ్య ఉండేది ఏదైనా మన ఇద్దరి మధ్య ఉంటేనే బాగుంటుంది. అది ప్రేమ అయితే నలుగురికి తెలిసినా పర్లేదు. అది కాకుండా వేరేది ఏదైనా అయితే ప్రేమగా నటించడమే బెటర్. ఇలా చెప్తే అలా పడుంటారు. డాలీ, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ బ్యాగ్ ఏంటి? అర్థమైంది, సైడ్ బిజినెస్ కోసం సబ్బులు సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకుంటున్నావు కదా. ఎందుకు? నేనే ఏదో ఒకటి చూస్తాను కదా. హే కాదు, నిన్న మా వార్డెను ఏదో కొంచెం తాగానని నన్ను పంపించేసింది. నేను పోవే, నాకు మా శ్రీహాన్ ఉన్నాడని చెప్పి వచ్చేసా. నువ్వు చూసుకుంటావు కదా. మంచిది. అది సరే, నీకు నా అడ్రస్ ఎలా తెలుసు? నచ్చిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమా ఏంటి? నచ్చిన వాళ్ళు శ్రీహాన్. నేనా? ఇంతకీ మన మేడం అడ్రస్ తెలుసా? ఆ డొక్కు మేడం గురించి ఎందుకు? డొక్కు మొహమా? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? మేడం అంటే చీ, అదేం లేదు, అదేం లేదు. ఒక నిమిషం. బాబోయ్, నా చేత చెప్పించేసిందేంటి? నీ డాలీ. సిరి, ఒకసారి స్ట్రైట్గా నించోవా? ఎందుకు? నించో చెప్తా. ఐఎమ్ సారీ. దేనికి? మా రిలేటివ్స్ వస్తున్నారని నీతో మొత్తం పనులని చేపిస్తున్నా కదా, అందుకు. సారీ ఎవరైనా ఇలా చెప్తారా? మా వైజాగ్ వాళ్ళు అంతే. మరి థ్యాంక్స్ చెప్పాలంటే? వద్దు, నువ్వు మరి కామెంట్స్లో ఉన్నావు, వెళ్ళు. థ్యాంక్స్ ఎలా చెప్తారో చెప్తాను, వెళ్ళు. అనవసరంగా సారీ ముందు చెప్పాను, థ్యాంక్స్ ముందు చెప్పాల్సింది. పో. ఏం నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు? ఫస్ట్ టైం వచ్చానని హారెత్తేయడానికి వెళ్ళాడేమో. ఏంటి ఖాళీ చేతులతో వచ్చాడు? డాలీ, అయితే ఇప్పుడేంటి? నేను పీజీ దగ్గర దించేసి మీ వార్డెన్తో నేను మాట్లాడినా? నా గురించి మాట్లాడతావా? నా గురించి? నా కోసం? నీ గురించే, పదా త్వరగా వెళ్దాం. ఉండు, ఎందుకంత కంగారు? ఫస్ట్ టైం నేను రూమ్కి వచ్చాను, కనీసం కాఫీ కూడా ఇవ్వవా? మేము కాఫీ తాగం, మా ఇంట్లో కాఫీ పౌడర్ లేదు, పంచదార కూడా లేదు, ఓన్లీ మిల్క్. నా బ్యాగ్ లో అన్నీ ఉంటాయి, పద. అది బ్యాగా కిరాణా కొట్ట? అయ్యి బాబు, ఇది లోపలికి వెళ్ళిపోయింది. టవల్ ఎందుకు అడ్డు పెడుతున్నావు? అంటే అటు నుంచి సన్ రైజ్ డైరెక్ట్ గా వస్తుంటాయి, అవి నీకు డైరెక్ట్ గా ఎక్కడ కూర్చుంటాయి.
నువ్వు ఆ కాఫీ పౌడర్ ఏదో ఇచ్చేస్తే నేను త్వరగా కలుపుకొచ్చేస్తాను, నువ్వు తాగేసి. అది లోపల ఎక్కడో ఉండాలి. అవునా? నువ్వు వెతుకుతూ ఉండు. ఎంత దుమ్ముందో. అమ్మయ్య, ఇది క్లీన్ చేస్తుందిగా ఇక్కడే. ఆ టవలేంటి? ఊరికే బ్యాట్మ్యాన్లా ఎగురుదామని. పని చేసుకుంటున్నావా? చేసుకో, మంచిది. ఓయ్యో, డస్ట్ లోపలికి వెళ్తుంది, మాస్క్ పెట్టుకోవచ్చు కదా. జాగ్రత్త. వీడు మనం అనుకున్నది అదేం కాదు. హే శ్రీహాన్, ఎవరది? మన వాచ్మ్యాన్ కూతురు చాక్లెట్ల కోసం వచ్చింది. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే వెళ్ళి తీసి ఇచ్చేసే. ఇస్తా, గట్టిగా ఇస్తా. ఇస్తే కానీ వెళ్ళేలా లేదది. శ్రీహాన్ దొరికేసింది. సన్ రైస్. ఎక్కడికి? వాష్రూమ్ కి. వాష్రూమ్? మా ఇంట్లో వాష్రూమ్ లేదు. అదేంటి, మీరెక్కడికి వెళ్తారు? మేము మా ఇంటి పక్కనే సులభ్ కాంప్లెక్స్ ఉంది, అక్కడికి వెళ్తుంటా. ఇదిగో దానికోసమే ఈ 2 రూపాయలు. నువ్వు వెళ్ళు. హెచి, నాకొద్దు. త్వరగా తాగు. నువ్వు ఇచ్చిందేమైనా వాటరా ఒకేసారి ఎత్తేయడానికి? ఇది కాఫీ. ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ తాగాలి. ఎలా తాగాలి? ఉఫ్ఫు ఉఫ్ఫు అని. దీనికి అనవసరంగా కాఫీ ఇచ్చాను, వాటర్ ఇచ్చినా బాగున్నా. శ్రీహాన్, ఎవరది? అది ఇందాక వీడియో కాల్ మాట్లాడుతూ మా ఫ్యామిలీ గెట్ టుగెదర్. వాల్యూమ్ తగ్గించొచ్చు కదా. హే, నైస్ ఐడియా. ఇప్పుడే తగ్గించేసి వస్తా. శ్రీహాన్ డోర్ లాక్ చేసాడేంటి? డోర్ లాక్ చేసావేంటి? బయట చెత్తగా ఉంది. నువ్వు మళ్ళీ చిట్టి పొట్టి బట్టలతో తిరిగితే చెత్త నీకు ఎక్కడ అంటుకుంటుందని లాక్ చేసా. పోనీ నేను అక్కడక్కడ అడుగులేసుకుంటూ వెళ్తాను. నువ్వు ఎక్కడెక్కడ అడుగులేస్తావో అక్కడక్కడే చెత్త ఉంది. నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దు, నువ్వు చూస్తే కొడతావు. ఎవరిని కొడతాను? అదే నువ్వు దులుపుతావు, మళ్ళీ ఆ చెత్త అంతా నీకు అంటుకుంటుంది ఎందుకా అని నేను స్టార్ట్ చేసాగా, నేనే ఫినిష్ చేస్తా. సరే, వాష్రూమ్కి వెళ్తాను. ఇప్పుడా? ఏంటి అంత షాక్ అయ్యావు? ఏం లేదు, మొత్తం క్లీన్ చేసాక ఒకేసారి వెళ్ళొచ్చు కదా. సరే, అయ్యాక పిలు. ఓకే. హే శ్రీహాన్, నేను ఇక్కడున్నాను. అక్కడే ఉండు. ఏమున్నాయి ఫ్రిడ్జ్ లో? శ్రీహాన్, ఏంటిది? చూసావా, మా ఇంట్లో మైక్రోవేవ్ అని కూడా ఉంది. నాకు చెల్లేసినప్పుడల్లా దాంట్లో చేతులు పెట్టి ఇలా ఇలా అంటుంటాను. యు నాటీ. నీలో నాకు నచ్చేది ఈ సెన్స్ ఆఫ్ హ్యూమరే. నాకు ఇప్పుడే అర్థమైంది ఈ ఆడోళ్ళ కుళ్ళు జోకులు ఎందుకు నచ్చుతాయి అని. శ్రీహాన్, మీరు బ్యాచిలర్స్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా? గర్ల్ ఫ్రెండ్సా? మా వైఫ్ ఒప్పుకోదు. వైఫా? ఓనర్ వాళ్ళ వైఫ్. ఓనర్ వాళ్ళ వైఫ్. ఓనర్ వాళ్ళ వైఫా? శ్రీహాన్, మీ ఇంట్లో దయ్యాలున్నాయా? ఇది సీరియన్ చూసినట్టుంది. ఇదే మూమెంట్ ఇలాగే కంటిన్యూ అయిపోయింది. యాక్చువల్గా మా ఓనర్ వాళ్ళ కూతురు అన్నాబిల్లి సినిమా చూస్తూ చచ్చిపోయిందంట. అప్పటి నుంచి ఈ ఇంట్లో అక్కడక్కడ కనిపిస్తుందని వాళ్ళ నాన్న చెప్తుంటాడు. మరి అన్నాబెల్లియా? అన్నాబెల్లి కాదు, యానబెల్. 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 ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి త్వరగా. అమ్మ, నా బ్యాగ్. ఈ మేనేజ్మెంట్ ఏంట్రా స్వామి, నిద్ర వస్తుంది. శ్రీహాన్, శ్రీహాన్. యానబెల్, 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 యానబెల్. నేను ఆయన యానబెల్ ఏంటి? అదో పెద్ద కథలే. సచ్చాను.
లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయడం తెలీదా? అమ్మాయిలదే కాదు, అబ్బాయిలది కూడా శీలమే. అమ్మయ్యా. వచ్చినప్పుడు డోర్ నాక్ చేయడం తెలీదా? మినిమం కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు చిన్నప్పుడు స్కూల్లో నీకేమైనా నేర్పించారా? స్కూల్ ఇంట్లో నువ్వు నేర్చుకున్నావా? ఒక నిమిషం ఆగు. ఇందాక నువ్వు కూడా డోర్ అలాగే తీసావు. అప్పుడు నేనేమన్నా అన్నానా? అలా జరిగిపోతుంటాయి అంతే. సరే, నువ్వు అనలేదు, అది నీ ఇష్టం, నా ప్రాబ్లమా? నువ్వు కావాలనే చేసావు కదా? కావాలని చేయలేదు. లేదు, నువ్వు కావాలనే చేసావు. ఒట్టు, నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలనే చేసావు, నాకు అర్థమవుతుంది. నేను కాలవం చేదేలు. నువ్వు కావాలనే చేసావు, నాకు తెలుసు. నేను కాలవం చేదేలు. లేదు, నువ్వు చేసావు. నేను కాలవం చేయలేదు. నాకు తెలుసు ఈ అబ్బాయిలు ఎక్కడ మొదలు పెట్టినా చివరికి ఇక్కడికే వస్తారని. నిజమే, అక్కడికే వస్తాం. హలో సిరి. అమ్మా చెప్పే. ఏమి సిరి, ఇందాక నేను అడిగే లోపే నువ్వు ఫోన్ పెట్టేశావు కానీ నీకు అల్లుడికి మధ్య అంతా బానే ఉందా? బాగానే ఉన్నామమ్మా. మరి పెళ్ళి ఏడాది దాటేస్తుంది కదే, పిల్ల జల్ల గురించి ఏమైనా ఆలోచించారా? చుట్టాలంతా విశేషం ఎప్పుడు అంటున్నారు. నాకు నీ మీదే డౌట్. నువ్వు అసలే రాకాసిదానివి. అల్లుడిని దగ్గరికైనా రాణిస్తున్నావా? అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారోనని నాకు ఒక్కటే భయం. నీ గురించి నాకు తెలిసే, దొంగ మొహందానా. మాట్లాడు. మా పరువు తీసేంత వరకు ఇలాగే చేస్తావా ఏంటి? అమ్మా. హలో అత్తయ్య, నేను శ్రీహాన్ని. చెప్పండి అల్లుడు గారు. పిల్లల విషయం అప్పుడే వద్దని సిరితో పెళ్ళైన కొత్తలో నేనే చెప్పాను. ఈ విషయం సిరి మీతో మాట్లాడాలనుకుంది. ఈలోపు మీరే. సరే బాబు, మీ ఇష్టం. ఉంటాను బాబు. సరే. ఉంటానని తాత కూడా చెప్పండి. అత్తయ్య నిన్న అలా తిడుతుంటే తట్టుకోలేక అలా చెప్పానంతే. ఇదంతా నీ ప్లానింగ్ కాదు కదా? కోడ్తిని కంప్యూటర్లతో పనిచేసి నువ్వు మిషన్లా బిహేవ్ చేస్తున్నావు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి బ్యాక్ స్పేస్ బటన్ కొట్టేయడానికి మనమే మిషన్లం కాదు, మనుషులం. ఏదైనా మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. ప్యాంట్ వేస్తే గాని తెలియలేదురా మాము. మీ దూరపు చుట్టాలు వస్తారన్నావు? అవును, దూరం చుట్టాలి కదా, దూరం నుంచి రావడానికి కొంచెం టైం పట్టుద్ది. అదిగో మీ దూరపు చుట్టాలు వచ్చినట్టున్నారు. ఆగాగు, నేను తీస్తా. అమ్మా డాలీ, మళ్ళీ వచ్చావా నా కొంప ముంచడానికి? ఇదేమో ఇక్కడి నుంచి కదలదు.